الحمد لله الذي يصطفي من الأيام والشهور ما يشاء ويختار ويختص من الأزمنة بالفضائل ما يريد رحمة منه وتذكرة لأولي الأبصار. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له العزيز الغفار. وأشهد أن محمدًا عبده ورسوله المصطفى المختار صلى الله عليه وعلى آله وصحبه ما تعاقب الليل والنهار. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، والفجر وليال عشر. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, మంచి తరుణం మించిపోలేదు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, ఫజ్ర్ వేళ సాక్షిగా, 10 రాత్రుల సాక్షిగా. ఈ 2 ఆయతులలో పుణ్యకాలం పొంచి ఉందని, పుణ్యకార్యాలు ఇబ్బడి ముబ్బడిగా చేసుకొని ఇహపరాల సాఫల్యం సొంతం చేసుకోమని తెలుపడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వతఆలా విధేయుడైన తన దాసుడికి ప్రసాదించే మహా గొప్ప యొక్క వరం ఏంటంటే, సమయాన్ని సద్వినియోగపరుచుకునే సద్భాగ్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తజూలు కదమ అబ్దిన్ యౌమల్ ఖియామా. ప్రళయ దినాన ఒక దాసుడు ఈ 4 విషయాల గురించి ప్రశ్నించబడే వరకు తన స్థానం నుండి కదలలేదు. 1, తన జీవితాన్ని దేనిలో గడిపాడు, తన జ్ఞానంతో ఏమి చేశాడు, తన సంపదను ఎక్కడి నుండి సంపాదించాడు మరియు ఎక్కడ ఖర్చు పెట్టాడు, తన శరీరాన్ని దేనికోసం కష్టపడ్డాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వతఆలా తనకు ఈ వరాలను ప్రసాదించాడు గనుక సమయం మరియు ఆరోగ్యం అనే ఈ మహదానుగ్రహాలు 2 ఏవైతే ఉన్నాయో, వేటి విషయంలోనైతే ప్రజలు అనేది అధిక శాతం ఏమరుపాటికి గురై ఉంటారో వాటిని గురించి సమాధానం చెప్పుకోక ముందు మనిషి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి పుణ్యకాలం దాటిపోతుంది, జాగ్రత్త అని సమయం మనల్ని హెచ్చరిస్తుంది. అభిమానమిత్త, మనిషి పుట్టినప్పటి నుండి గిట్టేదాకా అతడి జీవితంలో అవిభాజ్యమై ఉండేది కాలం. పుట్టినప్పుడు ఉన్న కాలం పెరుగుతున్నప్పుడు మారిపోతుంది. పెరిగినంత కాలం ఉండే కాలం తరిగిపోతున్నప్పుడు మాయమైపోతుంది. లిప్తకు జారిపోయే కాలం పాదరసం లాంటిది, పట్టుకుంటే దొరకదు. అది నిరంతరం కరిగిపోతూనే ఉంటుంది. అనంతమైన కాలవాహినిలో మానవుడి బాల్య, యవ్వన, వార్ధక్యాలు చిన్న బిందువలే కనిపిస్తాయి. 100 ఏళ్ల జీవితం వేగంగా గడిచిపోతుంది. కాలాన్ని గడించడానికి మనిషి సూర్యచంద్రుల మీద ఆధారపడతాడు. సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు ఉదయకాలమని, ఆకాశంలో నడినెత్తిన వెలుగుతున్నప్పుడు మధ్యాహ్న కాలమని, పడమటి దిక్కున అస్తమించే వేళ సాయంకాలమని పేర్లు పెట్టి పిలుస్తాడు.
ఈ కాలగణన పూర్తిగా భూమికే పరిమితం. ఇతర గ్రహాలకు వెళ్ళినప్పుడు గణనలో భేదాలు వస్తాయి. అభిమానమిత్త సూర్య చంద్రుల యొక్క గమనాల వల్ల ఏర్పడే మాసాలు, ఋతువులు భూమిపై రమణీయ కాలాలను ఆవిష్కరిస్తుంటే సృష్టి ఎంత చిత్రమైందో తెలుస్తుంది. భూమిపై ఎన్నో యుగాలు గడిచిపోయాయి. ఎందరో పుట్టారు, గిట్టారు. ఎన్నో ఘన చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఒకనాటి వైభవాలు ఇప్పుడు కానరావు. అలనాడు చరిత్రను ప్రభావితం చేసిన మహనీయుల రూపాలు కనుమరుగైపోయాయి. ఏకఛత్రాధిపత్యంగా భూమిని ఏలిన చక్రవర్తుల యొక్క జాడలు ఇప్పుడు లేవు. వాళ్ళు పొందిన యొక్క సౌఖ్యాలు, సంపాదించిన నిధి నిక్షేపాలు మచ్చుకైనా కానరావు. కాలం ఎంతటి మార్పును తెచ్చిందో ఊహకు అందదు. యుగాలకు యుగాలే నీటి బిందువుల వలె ఆవిరైపోతే మనిషి బతికే 100 ఏళ్ల పరిమాణం ఆవగింజ కూడా సమానం కాదా. అభిమానం ఇట్లా పరుగులెత్తి పారిపోతున్న కాలాన్ని పట్టుకొని ఆపగలిగే శక్తియుక్తులు సృష్టిలో ఎవరికీ లేదు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు ఉపదేశిస్తారు. కాలాన్ని వృధాగా గడిపేయకుండా మంచి పనులు చేయాలని సూచిస్తారు. కాలం గడిచిపోయింది అనే మాటకు అర్థం లేదని, గడిచిపోయింది కాలం కాదని, మనిషి యొక్క ఆయుర్దాయమేనని విశ్లేషిస్తారు. మనుషులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దినచర్యను చక్కగా అవలంబించాలని ఖురాన్ మరియు హదీసులు కూడా చెబుతున్నాయి. ఏ వేళ ఏ పని చెయ్యాలో ఆ వేళ ఆ పని చేయడమే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమని గుర్తించాలి. కాలం కలిసి వచ్చినప్పుడు స్పందించకపోతే మనిషి కోసం కాలం ఆగదు. నీటి ప్రవాహం సాగిపోయిన తర్వాత ఆ నీటిని పట్టుకోవడం సాధ్యమా? కానే కాదు. కాలం మనిషికి ఎన్నో సదవకాశాలను ప్రసాదిస్తుంది. వాటిని అందుకోకుండా జాప్యం చేసే భవిష్యత్తు శూన్యమే అవుతుంది. నిన్నటి పని మొన్ననే చేసి ఉండడం, నేటి పనిని నిన్ననే పూర్తి చేయడం, రేపటి పనిని నేడే పూర్తి కావించడం అనేది కార్య సాధకుని యొక్క లక్షణమని సెలవియడం జరిగింది. అభిమానం ఇట్లా నిజంగా కాలం మించిపోతుంది. అప్రమత్తంగా ఉండకపోతే అవకాశాలు కళ్ళ ముందే పరుగెత్తిపోతుంటాయి. బాల్యంలో చక్కగా చదువుకోకుండా ఆటపాటలతో వ్యసనాలతో కాలాన్ని గడిపే వారికి యవ్వనం అందంగా కనిపించదు. అదొక పీడకలలా భయపెడుతుంది. ఎంత వద్దనుకున్న వార్ధక్యం అనేది ముంచుకు వస్తూనే ఉంటుంది. ఏ ప్రాయంలో ఏది శ్రేయస్కరమో నిర్ణయించుకొని అమలు చేయవలసిన అగత్యం మనిషికి ఎంతైనా ఉంది. అన్ని చేజారిపోయిన తర్వాత బాధపడే కంటే సకాలంలో మేల్కొనడం లాభదాయకం. నిజానికి కాలం మించిపోతుందని దిగులు పడ్డం కంటే మంచి తరుణం మించిపోలేదు, ప్రణాళికతో ముందడుగు వేయాలి అనే ఆలోచనతో నేటి యొక్క ఈ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఉత్తమం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమానం ఇట్లారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మల్ అమలు ఫీ అయ్యామిన్ అఫ్దల మిన్హా ఫీ హాదిహి. ఈ 10 రోజుల్లో చేసే సత్కార్యం కంటే మరే ఇతర రోజుల్లో చేసే సత్కార్యం అల్లాహ్కు అంత ప్రియమైనది కాదు. సహాబా అడిగారు, జిహాద్ కూడా కాదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జిహాద్ కూడా కాదు. అయితే తన ప్రాణాన్ని ధనాన్ని పణంగా పెట్టి బయలుదేరి తిరిగి ఏమీ లేకుండా అంటే షహీద్ అయిపోయిన వ్యక్తి చేసిన పోరాటం సంగతి వేరు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ యొక్క దినాలకు ఇంతటిక విశిష్టత లభించడానికి కారణం ఏమిటంటే ఈ పుణ్య దినాలలో ఇస్లాం ధర్మానికి సంబంధించిన ముఖ్య ఆరాధనలైన హజ్ గాని, ఉపవాసము గాని, నమాజు గాని, దాన ధర్మాలు గాని, అల్లాహ్ స్మరణ గాని అన్ని ఆరాధనలు అనేవి ఇక్కడ కలిసి ఉండడమే అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అయితే దురదృష్టవశావత్తు మన సమాజంలో ఈ మొదటి 10 రోజుల యొక్క ప్రాముఖ్యతపై సరైన అవగాహన లేదు. రమదాను మాసం వస్తే మనకు ముందే తెలుస్తుంది. ఎందుకంటే మసీదుల్లో దాని గురించి ప్రసంగాలు జరుగుతాయి మరియు ఉపవాసాలు విధిగా ఉన్నాయి కాబట్టి. కానీ దుల్హిజ్జా విషయంలో హజ్ మరియు ఖుర్బానీ పైన దృష్టి పెడతారు తప్ప ఈ 10 రోజుల విశిష్టతను వివరించరు. కాబట్టి మనం మన కుటుంబ సభ్యులకు, పిల్లలకు
ఈ రోజుల గొప్పదనాన్ని వివరించి ఆరాధన మునిగిపోయే వాతావరణాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, ఇంతటి మహత్తర దినాల్లో మనం స్వదేశంలో ఉంటూనే, స్వప్రాంతంలో ఉంటూనే హజ్ మరియు ఉమ్రా చేసేంతటి పుణ్యాన్ని ఎలా మనం సొంతం చేసుకోవాలో ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అభిమాన మిత్రులారా, ప్రస్తుతం మనం హజ్ రోజుల్లో ఉన్నాం. ప్రపంచ నలుమూలల నుండి హజ్ యాత్రికుల బృందాలు అల్లాహ్ గృహమైన బైతుల్లా వైపునకు సాగుతున్నాయి. హజ్ చేసే భాగ్యం కలిగిన వారు ఎంతటి అదృష్టవంతులు. ప్రపంచంలోని 200 కోట్లకు పైగా ముస్లింలలో దాదాపు 20 లక్షల మంది మాత్రమే ప్రతి సంవత్సరం ఈ యొక్క గౌరవానికి వారు నోచుకుంటారు. ప్రతి ముస్లిం మనసులో అల్లాహ్ అతిథిగా పిలువబడాలని, కాబా తవాఫ్ చెయ్యాలని, సఫా మర్వా కొండల మధ్య పరుగెత్తాలని, అరఫా మైదానంలో నిలబడాలని మరియు శైతాన్ పరి కంకర్రాళ్ళు రువ్వాలని ఆ అవకాశం అనేది తనకు దక్కాలని కోరిక ఉంటుంది. పాపాలు కడిగివేయబడి పవిత్రంగా ఇంటికి తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అల్లాహ్ తన భక్తులను ఒక తల్లి తన బిడ్డను ప్రేమించే దానికంటే ఎంతో ఎక్కువగా ప్రేమిస్తాడు. మరి అటువంటి ఒక కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆర్థిక ఇబ్బందుల వల్ల హజ్ వెళ్ళలేని తన భక్తులకు ఆ పుణ్యానికి దూరం చేస్తాడా? లేదు, ఎంత మాత్రం కాదు. అల్లాహ్ అటువంటి భక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ మన దేశంలో మన ఇంట్లో ఉంటూనే హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యాన్ని ఇచ్చే కొన్ని పనులను మనకు ప్రసాదించాడు. ఇవి కొత్త పనులు కావు, మనం నిత్యం చేసే ఆరాధనలే. కానీ వాటి గొప్పతనం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం వాటిని అంతగా పట్టించుకోవడం లేదు. వాటిలో ప్రథమమైనది ఫర్జ్ నమాజు కోసం మసీదుకు వెళ్ళడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ మషా ఇలా సలాతిన్ మక్తూబతిన్ ఫిల్ జమాఅతి ఫహియ కహజ్జ. ముస్లిం సమాజంతో కలిసి ఫర్జ్ నమాజ్ చేయడానికి నడిచి వెళ్లే వ్యక్తికి ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. మరో హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే తన ఇంటి నుండి పవిత్రంగా ఉజూ చేసి ఫర్జ్ నమాజు కోసం బయలుదేరుతారో అతనికి ఇహ్రాం ధరించిన హాజీకి లభించేంతటి యొక్క పుణ్యం లభిస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మహిళలు కూడా పురుషులను జమాత్ నమాజుకు ప్రోత్సహించడం ద్వారా ఈ పుణ్యంలో వారు పాలు పంచుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి పనికి మార్గం చూపిన వారికి కూడా ఆ పని చేసినంత యొక్క పుణ్యం లభిస్తుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఫజ్ర్ నమాజ్ తర్వాత సూర్యోదయం వరకు అల్లాహ్ స్మరణలో గడపడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఫజ్ర్ నమాజ్ జమాత్తో చేసి సూర్యోదయం వరకు అక్కడే కూర్చొని అల్లాహ్ ధ్యానంలో గడిపి ఆ తర్వాత 2 రకాతుల నమాజ్ అంటే ఇష్రాక్ చదువుతారో వారికి పూర్తి హజ్ మరియు పూర్తి ఉమ్రా చేసినంత యొక్క పుణ్యం లభిస్తుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఫర్జ్ నమాజుల అనంతరం తస్బీహ్ చదవడం. పేద సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సన్నిధికి వచ్చి ధనవంతులు దాన ధర్మాలు మరియు హజ్ ఉమ్రాల ద్వారా పుణ్యాన్ని వారు పొందుతున్నారు, మేము ఆ భాగ్యానికి నోచుకోలేకపోతున్నామని బాధపడ్డారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి దివ్యమైన ఉపాయం చెప్పారు. ఆ ఉపాయం ఏమిటంటే, తుసబ్బిహూన వ తహ్మదూన వ తుకబ్బిరూన ఖల్ఫ కుల్ల సలాతిన్ సలాసం వ సలాసిన్ అన్నారు. అంటే ప్రతి నమాజ్ తర్వాత 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్ లేదంటే 34 సార్లు అల్లాహు అక్బర్ అని పఠించండి. దీనివల్ల మీరు ఇతరుల కంటే ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, జ్ఞాన సభల్లో ధార్మిక విద్య కోసం అనేది మనం పాల్గొనడం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ గదా ఇలల్ మస్జిద్ లా యురీదు ఇల్లా అన్ యతఅల్లమ ఖైరన్ ఔ యుఅల్లిమహు కాన లహు కఅజ్రి హాజిన్ తామ్మ. ఎవరైతే కేవలం ధర్మ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి లేదా ఇతరులకు నేర్పించడానికి మసీదుకు వెళతారో వారికి సంపూర్ణ హజ్ చేసిన పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, అదేవిధంగా తల్లిదండ్రుల సేవ గురించి తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి, యా రసూలల్లాహ్,
నేను హజ్కి వెళ్ళేంత స్తోమత నాలో లేదు, మరి నేనేం చెయ్యాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నీ తల్లిదండ్రులు బతికి ఉన్నారా అని అడిగిన మీదట ఆయన అన్నారు, నీ తల్లి సేవ ద్వారా అల్లాహ్ అనుగ్రహాన్ని పొందు, నువ్వు గనుక అలా చేస్తే నీవు హజ్ మరియు ఉమ్రా చేసినట్టే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమతో చూస్తేనే హజ్ పుణ్యం లభించేస్తుంది అని కొందరు చెబుతుంటారు. అయితే పండితులు ఈ హదీస్ని మౌజూ మరియు జైఫ్గా అంటే బలహీనమైనదిగా పండితులు ఖరారు చేశారు. కనుక వారి సేవ చేసుకుంటే హజ్ మరియు ఉమ్రా పుణ్యం లభిస్తుందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమానం ఇస్తారు, మనం హజ్ చెయ్యాలనుకున్న సంకల్పం ద్వారా కూడా హజ్ మరియు ఉమ్రా పుణ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. కనుక ఒక ముస్లిం నిజాయితీలో హజ్ చెయ్యాలని కోరుకొని అనారోగ్యం లేదా పేదరికం వల్ల వెళ్ళలేకపోతే అల్లాహ్ అతని సంకల్పానికి గాను పుణ్యాన్ని ఇస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక యుద్ధ సమయంలో చెప్పిన మాట మనం సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్న బిల్ మదీనతి లకౌమన్ మా సిర్తుం మసిరా ఇల్లా షరికుకుం ఫిల్ అజ్రి హబసహుముల్ ఉదుర్. మదీనాలో కొందరు వ్యక్తులు ఉన్నారు, వారు అనారోగ్యం వల్ల రాలేకపోయారు, కానీ మీరు ప్రయాణించిన ప్రతి చోట వారు పుణ్యంలో మీతో భాగస్వాములే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారు. ఇవి మనం మన ప్రాంతంలో ఉంటూ హజ్ మరియు ఉమ్రా పుణ్యాన్ని సొంతం చేసుకునే గొప్ప అవకాశాలు. కనుక వీటిని ఆచరించి మన యొక్క ఈ పుణ్యకాలాన్ని అనేది మనం సద్వినియోగపరచుకొని మరింత ఇబ్బడి ముబ్బడిగా పుణ్యాలు చేసే ప్రయత్నం మనం చేయాలి. వీటితో పాటు అరఫా దిన ఉపవాసాన్ని మనం వదలకూడదు. దీనికి బదులు 2 సంవత్సరాల యొక్క పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నిస్తాడు. కుర్బానీ ఇవ్వడాన్ని మనం మర్చిపోకూడదు. అదే విధంగా అభిమానం ఇస్తారా, ఈ యొక్క 10 రోజుల్లో 9 రోజుల ఉపవాసం ఏదైతే ఉందో, అరఫాని మినహాయించి 8 రోజుల ఉపవాసం ఏదైతే ఉందో దాన్ని కూడా పాటించే యొక్క ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఈ 10 రోజులు రాబోయే 10 రోజులు కొన్ని రోజుల్లోనే ఒక రోజులోనే రాబోయే ఈ యొక్క 10 రోజుల్లో మనం ఏ యొక్క సత్కర్మలు చేయాలి అని ఒక టైం టేబుల్ లాంటివి తయారు చేసుకొని ఈ 10 రోజుల్ని కనుక సరిగ్గా మనం ఉపయోగించుకోగలిగినట్లయితే ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నతను పొంది ఆయన స్వర్గవనాలలో మనం అనేది విహరించే యొక్క అవకాశం ఉంది. కనుక కవి చెప్పినట్టు ఏ బజ్ మే హై యా కోతా దస్తీ మే హై మహరూమి జో బఢకర్ ఖుద్ ఉఠాలే హాత్ మే మీనా ఉసీకా హై. ఇది దైవ కృప అనే పానశాల. ఇక్కడ జాప్యం వహిస్తే జాడ లేకుండా పోతావు. ఎవరైతే ముందుకొచ్చి ఈ పుణ్య భాండాన్ని అందుకుంటారో అది వారికే చెందుతుంది అని అభిమానం ఇస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅనీ వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.